సుదీర్ఘ కాలం నుంచి అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్లో ట్రైబల్స్ మరి ఎస్ఎల్బిసి టనల్ వర్క్ పూర్తి చేయడం ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో, ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇప్పించడంలో, ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు. మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు చూస్తున్నాను. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్కి రివైజ్ ఎస్టిమేట్స్గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఎవరైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి క్యాబినెట్లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం. 4,637 కోట్ల రూపాయలు. అయితే ఔటర్ లిమిట్గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బిసి టనల్లు ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోతుందంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి, శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4,000 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్లు వస్తాయి. మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు బారుతాయి. అవంతా ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎస్ఎల్బిసి టనలు గురించి ఇది పూర్తి చేయించాలి, ఇది చాలా చాలా ఒక సూటబుల్లీ డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటున్నాం. అది నా హయాంలో నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తయ్యే దిశకు వచ్చి నీళ్ళు వచ్చే దశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి సంతోషం ఇస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను.